హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి డిజైన్ అనేది కుట్టి చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అనేవి మెటీరియల్ ఇప్పుడు 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ మనకి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి. నెక్స్ట్ 3 mm గోల్డ్ బీడ్స్, గోల్డ్ కలరు పొడిగ్గా ఉండే బీడ్స్, ఇవి కొంచెం లాంగ్గా ఉంటాయి, గొట్టాల టైప్ అవి. నెక్స్ట్ దీంతో పాటు కుందన్స్, ఇక్కడ కుందన్స్ వచ్చేసరికి వైలెట్ కలర్ కుందన్స్ అనేవి డ్రాప్ షేప్ ఇవి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ దీంతో పాటు గ్లాసీ కుందన్స్ అని వస్తున్నాయి కదా, అవి ట్రయాంగిల్ షేప్ ఇవి తీసుకున్నాను, వైట్వి. మీకు ఒకసారి ఇవి తీసి చూపిస్తాను ఎలా ఉంటాయి గ్లాసీ కుందన్స్ అనేవి. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ దీంతో పాటు మనకి బేస్ ఉంటాయి కదా, బేస్ కుందన్స్ స్టోన్స్కి అటాచ్ చేసేవి అవి. దాంతో పాటు అట్లా అటాచ్ చేసుకునే జకా స్టోన్స్. నెక్స్ట్ వీటితో పాటు మనకి 3 mm గ్లాసీ గోల్డ్ కుందన్స్ అనేవి యూజ్ చేసాము. లాస్ట్ అండ్ ఫైనల్ మనకు కావాల్సిన దీంతో పాటు గ్లూ, అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇవి ఎలా ఉంటాయి అన్నది నేను ఒకసారి హ్యాండ్లో వేసుకుని చూపిస్తా, చేతిలో. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. అలానే గ్లూ అని కూడా చెప్పాను కదా, ఇదిగోండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ నేనే హ్యాండ్ పార్ట్ అనేది కుట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్కి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గోల్స్ కుట్ అనేది కుట్టుకోవాలి స్ట్రైట్గా. అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మీరు 2 లైన్స్ కుట్టుకోవాలి గొలుసు కుట్టు ఇక్కడ జరీ థ్రెడ్తో. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి జరీ థ్రెడ్ మానేసి సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేసి కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ శారీ వచ్చేసరికి ఉప్పాడ శారీ గోల్డ్ కలర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా ఎక్కువ గోల్డ్ కలరే యూజ్ చేసి కుట్టాను ఈ డిజైన్ అనేది. కుట్టిన వీడియోస్ చూపించండి అక్క అంటున్నారని నేను ఈరోజు ఈ వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మగ్గం నీడిల్తో కుట్టి చూపిస్తున్నాను. ఇదే డిజైన్ మీరు నార్మల్ నీడిల్తో కూడా కుట్టుకోవచ్చు. చూసారుగా, 2 లైన్స్ గోల్స్ కుట్టిన తర్వాత 3 mm గోల్డ్ బీడ్స్ అనేవి 1 by 1 దీని పక్కనే కుట్టుకోవాలి. అది కూడా మీకు ఒకసారి కుట్టి చూపిస్తున్నాను, చూడండి. చూసారుగా, ఈ విధంగా మీరు గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి గొలుసు కుట్టు పక్కనే కుట్టుకోవాలి. నా డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. చూసారుగా, ఈ విధంగా కంప్లీట్గా మీరు గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి హ్యాండ్కి ఎంతవరకు కావాలో అంతవరకు మనం బీడ్స్ అనేవి కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీకు అది కూడా చూపిస్తున్నాను ఇక్కడ, చూడండి. ఇందులో పొడుగుగా గొట్టాల్లా ఉన్నాయి చూసారా, వీటిని నేను జిగ్జాగ్ లైన్లో కుడతాను. అది కూడా చూపిస్తాను ఇప్పుడు, చూడండి. ఇదిగోండి ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాను, స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక స్టిచ్ చేసేసాం కదా. ఇదిగోండి ఇక్కడ పైన కుట్టాలి. మళ్ళీ పైన ఒక చిన్న గొలుసు కుట్టి మళ్ళీ దీన్ని వేసి కిందకి మళ్ళీ చిన్న గొలుసు కుట్టాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూపిస్తాను.
ఇది మొత్తం లైన్ కుట్టుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత నేను ఈ చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, వీటిని అటాచ్ చేస్తాను. అది ఎక్కడన్నా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నేను గ్లూ పెడతాను. ఈ ప్లేస్లో గమ్ పెట్టి ఇవ్వండి. 3mm గోల్డ్ గ్లాసీ బీడ్స్ అంటారు కదా, బీడ్స్ కదా, కుందన్స్, వీటిని అటాచ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో. ఇదిగోండి చూసారుగా, ఇప్పుడు గోల్డ్వి చిన్నవి 3mm కుందన్స్ అనేవి అటాచ్ చేసాం, గ్లాసీ కుందన్స్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న వైట్ గ్లాసీ కుందన్స్ని అటాచ్ చేస్తాను. దానికోసం నేను ఇక్కడ గ్యాప్ ఉంది చూసారు, మనము గమ్ అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ షేప్ కుందన్ని నేను ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఇది చూసారుగా, ఈ విధంగా మొత్తం ఇదిగోండి ఈ విధంగా మనము కుందన్స్ని అటాచ్ చేసుకున్నాం కదా, ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని. ఇప్పుడు ఇట్లా పైన నేను ఈ వైలెట్ కలర్ కుందన్స్ని అటాచ్ చేస్తాను డిజైన్ కింద. అది ఎలా అన్నది అక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను సెంటర్, ఇది హ్యాండ్కి సెంటరు, ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ 3 కుందన్స్ అటాచ్ చేసుకునే షేప్లో గ్లూ అనేది పెడుతున్నాను. ఇక్కడ మధ్యలో ఒకటి వదిలేసి మళ్ళీ ఇంకొక దాని దగ్గర పెట్టాలి. అది కూడా ఈ కుందనికి మధ్యలో వచ్చే విధంగానే పెట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మిగిలిన కూడా అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ కుందన్స్ మొత్తం అటాచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇగోండి ఈ బేస్ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా అటాచ్ చేసుకోవాలి. అదేంటంటే ఈ ఫ్లవర్ మధ్యలో గ్యాప్లో ఒక్కోటి అటాచ్ చేసుకోవాలి. గమ్ అటాచ్ చేసాం కదా, వీటిల్లో ఈ బేస్ని అటాచ్ చేస్తామన్నమాట. మొత్తం అటాచ్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మొత్తం గ్లూ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వీటికి ఎలా కుట్టాలన్నది చూపిస్తాను. ఇప్పుడు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఈ కుందన్స్ చుట్టూ మనము గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అది ఎలా అన్నది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ కుందన్స్, ప్రతి కుందన్ చుట్టూ వచ్చే విధంగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇదే విధంగా మీరు ప్రతి కుందన్స్ చుట్టూ కుట్టుకోవాలి, నేను చూపించే విధంగా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో. ఇదిగోండి కంప్లీట్గా కుట్టేసాం కదా. ఇప్పుడు బేస్ స్టోన్లో మనం గ్లూ అటాచ్ చేసి జకా స్టోన్స్ అనేవి వైట్ స్టోన్స్ని అటాచ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ వైట్ స్టోన్స్ని అటాచ్ చేస్తే మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీనికి నెక్ డిజైను ఎలా కుట్టా అన్నది నేను రేపటి వీడియోలో చూపిస్తాను. కంపల్సరీ
రేపు వీడియో కంపల్సరీ చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.